Hello children, welcome to our Vijayanagaram online school. Hope you are all habituated to our online classes. Once again, we are back to study Biology 8th class, Cell the Basic Unit of Life. And my name is K. Kalpana, working as Biology School Assistant. Hello children, how are you all? Very good. Hope you are all fine. Welcome to our Vijayanagaram online school. In this session, we are going to study biology from 8th class. The topic name is the basic unit of life, which is second lesson from 8th class biology textbook. I hope you have already learned from the first lesson, that is what is science. So today we are going to the second lesson, cell, the basic unit of life. Okay children, are you all ready for the class? Shall we start the class? Okay, very good. We'll start the class. In previous session, we have discussed that cell discovery by Robert Hooke, nucleus discovery by Robert Brown. We have also discussed about observation of onion peel cell and human cheek cells. And in this session, we are going to study about unicellular organisms and multicellular organisms. Cell. So, based on its presence, how the organisms are divided. Based on its presence, how the organisms are divided. So, here, if the organisms are made up of only one cell, such type of organisms are called as unicellular organisms. Unicellular organisms. ఏకకణ జీవులు అంటారు. అంటే ఏంటి? యూని అంటే సింగిల్, వన్, సెల్యులార్ అంటే సెల్. అంటే వీటిలో ఒకే ఒక సెల్ ఉంటుంది అనమాట. దిస్ సెల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డూయింగ్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ. ఈ ఒక్క సెల్లే అన్ని ఫంక్షన్స్ చేసేస్తుంది అనమాట. అన్ని ఫంక్షన్స్ అంటే ఏంటి అక్కడ? హియర్ రెస్పిరేషన్. See, for example, we are multicellular organisms. For respiring, if you want to take air, we take with the help of nose, isn't it? If you want to eat food, we will take with the help of mouth, isn't it? If you want to think, we will use our brain. If you want to write, we use our hands. If you want to walk, we use our legs. అర్థమైందా? అంటే మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క పార్ట్ మన బాడీలో పార్ట్ యూజ్ చేసుకుంటున్నాం కదా. మరి ఇక్కడ యూనిసెల్యులర్ ఆర్గనిజం అంటే ఆ ఆర్గనిజంలో ఒకే ఒక సెల్ ఉంది. ఆ ఒక్క సెల్ ఏం చేయాలి? మొత్తం బాడీకి కావాల్సిన అన్ని సమకూర్చాలన్నమాట. అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకెళ్ళాలి, ఆక్సిజన్ని పట్టుకురావాలి. అలా దాన్ని ఏమన్నాం మనం? రెస్పిరేషన్. ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ని వదిలేయడం, రెస్పిరేషన్. అట్లాగే ఎక్స్క్రీషన్ అంటే విసర్జన, వేస్ట్ మెటీరియల్స్ని బయటికి వదిలేయాలి కదా. నెక్స్ట్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? పిల్లలు పెట్టాలి. ఇవన్నీ చేసేది ఎవరు? ఒకే ఒక సెల్ అన్నమాట. అంటే అన్ని దాని బాడీలో అన్ని ఫంక్షన్స్ పెర్ఫామ్ చేసేది ఒకే ఒక సెల్. అందుకే దీన్ని ఏమంటున్నాం? ఇలాంటి ఆర్గనిజమ్స్ని యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ అంటున్నాం. ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు, మనకి బ్యాక్టీరియా చాలా ఎక్కువ సార్లు విన్న పదం బ్యాక్టీరియా. నెక్స్ట్ అమీబా, ఇది కూడా వినే ఉంటాం, అమీబా. నెక్స్ట్ యుగ్లినా. నెక్స్ట్ వీ హ్యావ్ పారమీషియం ఎక్సెట్రా. ఇంకా చాలానే ఉన్నాయి. అంటే దిస్ ఆల్ కంటైన్ ఓన్లీ వన్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ టేకింగ్ బ్యాక్టీరియా. Here bacteria is having only one cell and all it has got flagella. All the functions are performed by this single cell. ఈ ఒక్క సెల్ ఏం చేస్తుంది? అన్ని ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూఆర్ టేకింగ్ అమీబా, అమీబా ఈజ్ షేప్లెస్. సో మన అమీబా తీసుకున్నాం అనుకోండి, అమీబాలో ఏముంటుంది? ఇది షేప్లెస్ ఆర్గనిజం. దీనికి ఇప్పుడు ఒకవేళ ఆక్సిజన్ కావాలి అనుకోండి, ఈ ఒక్క సెల్ ఆక్సిజన్ లోపలికి తీసుకుంటుంది, అట్లా కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపించేస్తుంది అనమాట. అలాగే ఫుడ్ కావాలి, ఫుడ్ కూడా అలాగే వెళ్తుంది అనమాట.
అంటే ఒకే ఒక సెల్, ఓన్లీ వన్ సెల్ పెర్ఫార్మ్ ఆల్ ద యాక్టివిటీస్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్. ఎగ్జాంపుల్స్ ఆర్ బ్యాక్టీరియా, అమీబా, యుగ్లీనా అండ్ పారమీషియం. Next we are going to discuss about multicellular organisms. Next we are going to discuss about multicellular organisms. పేర్లోనే ఉంది multicellular organisms. Multi అంటే many, cellular అంటే cells. So our body is made up of more number of cells. ఇక్కడ body is made up of only one cell, but here the body is made up of more number of cells. Because they are made up of more number of cells, different functions are performed by different body parts. ఓకే, ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు మన స్కూల్లో ఏదైనా ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం August 15th, ఓకేనా? అప్పుడు సార్ ఏం చెప్తారు, హెచ్ఎం సార్, అమ్మ మనందరం ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మీరందరూ ఏం చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ షేర్ చేసుకోండి. అవునా? కొంతమంది పాటలు పాడండి, కొంతమంది రూమ్ డెకరేట్ చేయండి, కొంతమంది స్టేజ్ డెకరేట్ చేయండి, అవునా? అలాగే కొంతమంది ఫ్లాగ్ హాయిస్టింగ్ టైంలో చూడండి, కొంతమంది జనగణమన పాడడానికి అని ఏం చేస్తారు, సారు వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కదా. అలా కాకుండా వాళ్ళ ఒక్కడో స్కూల్లో ఒకే ఒక స్కూల్లో ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఎవరు లేరు, అప్పుడు వాడు ఏం చేస్తాడు, అన్ని పనులు వాడే చేసుకోవాలి. అవునా కదా? వాడే జెండాలు కొనాలి, వాడే జెండాలు తీసుకురావాలి, పువ్వులు తీసుకురావాలి, వాడే పాట పాడాలి, అవునా? వాడే ఆర్గనైజ్ చేసుకోవాలి అంతా. అంటే మొత్తం అంత భారం ఎవరి మీద పడుతుంది, ఒక్కడి మీద పడుతుంది అనమాట. అలాగే మన క్లాస్లో ఎక్కువ మంది ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, ఆ వర్క్ని మనం షేర్ చేసుకుంటాం కదా. ఇలా గ్రూప్ చేసుకొని మనకి గ్రూప్కి ఆ వర్క్ని అలాట్ చేస్తాం. మీరు ఈ పని చేయండి, ఆ పని చేయండి, ఆ పని చేయండి. అక్కడ ఏమవుతుంది, వర్క్ ఈజీగా అవుతుంది అనమాట. అలాగే మన బాడీలో బోల్డ్ అని సెల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఈ సెల్స్ అన్ని, కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్ని కలిపి ఒక స్ట్రక్చర్, ఇంకొక గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్ని కలిపి ఇంకొక స్ట్రక్చర్ తయారవుతుంది అనమాట. అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్ని కలిపి బ్రెయిన్ ఫామ్ అవుతుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది, మనకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అట్లాగే హార్ట్ తీసుకుందాం, ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయ్యి హార్ట్ ఫామ్ అవుతుంది. ఈ హార్ట్ ఏం చేస్తుంది, మొత్తం బాడీ హెడ్ రీజియన్ నుంచి టిప్ ఆఫ్ ద టో వరకు ఏం చేస్తుంది, బ్లడ్ని పంప్ చేస్తుంది. అవునా? అట్లాగే లంగ్స్ ఉన్నాయి అనుకోండి, అవి ఏం చేస్తున్నాయి, ఎక్స్క్రీషన్ అంటే వేస్ట్ మెటీరియల్స్ని మన బాడీలోంచి ఎలిమినేట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ చూడండి, మన బాడీలో డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఫంక్షన్స్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ చూసుకుంటున్నాయి అన్నమాట. కానీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఏమవుతుంది, ఒకే సెల్ ఉండడం వల్ల అన్ని ఫంక్షన్స్ అదే పెర్ఫామ్ చేయాల్సి వస్తుంది అనమాట. అర్థమైందమ్మా? సో if the organism is made up of only one cell, it is called as unicellular organism. ఏకకణ జీవులు అంటాం అన్నమాట. If the organism is made up of more number of cells, it is called as multicellular organism. బహుకణ జీవులు అంటారు అన్నమాట. ఓకేనా? multicellular organisms. Understood? Okay. So unicellular examples are amoeba, euglena, paramecium, bacteria, and multicellular organisms you can tell. Yes, human beings, plants, animals. Okay. So those are the examples of multicellular organisms. And then next topic we have diversity of cell. ఇప్పుడే మన గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మన బాడీలో హార్ట్ ఉంటుంది, బ్లడ్, అవునా, కిడ్నీ ఉంటుంది, నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం, బ్రెయిన్ ఉంటుంది, అవునా. సో ఇలా డిఫరెంట్ బాడీ పార్ట్స్ మన బాడీలో ఉన్నాయి. మరి ఇలా బాడీలో డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఉన్నప్పుడు మనం ఏమంటున్నాం, వాటిని డైవర్సిటీ ఆఫ్ సెల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డైవర్సిటీ ఆఫ్ సెల్. ఇప్పుడు హార్ట్లో సెల్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక పర్టికులర్ షేప్లో పియర్ షేప్ అంటాం, అలాగే కోన్ షేప్లో ఉంటాయి హార్ట్లో ఉండే సెల్స్. ఓకేనా? నెక్స్ట్ బ్రెయిన్లో సెల్స్ తీసుకున్నాం అనుకోండి, స్టార్ షేప్లో ఉంటాయి. ఓకే. నెక్స్ట్ అట్లాగే రెడ్ బ్లడ్ సెల్స్ తీసుకున్నాం అనుకోండి, కొన్ని అవి ఓవల్ షేప్లో ఉంటాయి, కొన్ని రౌండ్గా ఉంటాయి అన్నమాట. అంటే మన బాడీలోనే డిఫరెంట్ సెల్స్ ఉన్నాయి. మజిల్ సెల్స్ తీసుకున్నాం అనుకోండి, అవి సికిల్ సెల్ షేపుల్లో ఉంటాయి అన్నమాట. అంటే మన బాడీలో ఒక్కొక్క సెల్ ఒక్కొక్క రకంగా ఉందన్నమాట.
they are not same in structure and they are not same in function. That is called as diversity of cell. అంటే మన బాడీలో ఉండే సెల్స్ ఒకేలా ఉండవు అన్నమాట. హార్ట్లో ఉన్న సెల్స్ ఒకలా ఉంటాయి, కిడ్నీలో ఉన్న సెల్స్ ఒకలా ఉంటాయి, బ్రెయిన్లో ఉన్న సెల్స్ ఒకలా ఉంటాయి, అట్లాగే మజిల్స్లో ఉన్న సెల్స్, బ్లడ్లో మనకి we have 3 types of cells. ఓకే, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, బ్లడ్ ప్లేట్లెట్స్, అలా మూడు రకాలు అవి చేసే ఫంక్షన్ వేరు, వాటి స్ట్రక్చర్ వేరు, వాటి సైజు వేరు, వాటి షేప్ వేరు అనమాట. ఇలా డిఫరెంట్గా ఉండడాన్ని మనం అంటే డైవర్సిటీ ఆఫ్ సెల్. ఓకేనా? సో ఇన్ ఏ లివింగ్ ఆర్గనిజం లైక్ మల్టీసెల్యులర్ ఆర్గనిజం there are number of different types of cells which are present in the body. ఓకే, ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్. ఎందుకు డైవర్సిటీ ఎగ్జిబిట్ చేస్తుందంటే ద స్ట్రక్చర్ ఈస్ డిఫరెంట్. ఓకే, అండ్ ద ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్. అవి పెర్ఫార్మ్ చేసే ఫంక్షన్ కూడా డిఫరెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు హార్ట్ తీసుకున్నాం అనుకోండి, హార్ట్లో ఉండే సెల్స్ మనం ఏమన్నాం, కోన్ షేప్లో ఉంటాయని అన్నాం కదా. అంటే బ్రాడ్ at స్టార్టింగ్ అండ్ దే బికమ్ నారో ఎట్ ద ఎండ్. ఇట్లా నారోగా ఉంటాయి అన్నమాట. అట్లాగే మనం నర్వ్ సెల్ తీసుకున్నాం అనుకోండి, స్టార్ షేప్లో ఉంటుందని అన్నాం. సో ఇట్లాగా ఇవెందుకు ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి? ఓకే, అంటే వాటి స్ట్రక్చర్స్ వేరు, అవి పెర్ఫార్మ్ చేసే ఫంక్షన్ కూడా వేరు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ సెల్స్ ఉన్నాయనుకోండి, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బ్లడ్. అంటే బ్లడ్ని బాడీ అంతా సప్లై చేస్తాయి అన్నమాట. సో దాని స్ట్రక్చర్ వేరు, దాని ఫంక్షన్ వేరు. అలాగే ఇక్కడ మనం నర్వ్ సెల్ తీసుకున్నాం అనుకోండి, ఇదేం చేస్తుంది? ద స్ట్రక్చర్ ఈస్ స్టార్ షేప్ అండ్ ఇట్స్ ఫంక్షన్, దీని ఫంక్షన్ ఏంటి? ఇట్ పాస్ ద ఇన్ఫర్మేషన్ టు ట్రాన్స్ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇది ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది అనమాట. అర్థమైందమ్మా పిల్లలు? అందుకే డైవర్సిటీ ఆఫ్ సెల్స్ అనేవి మన బాడీలో ఎగ్జిబిట్ అవుతుంది. సో ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద సెల్ ఈజ్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ ఆర్గాన్స్ అండ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. ఆర్గానిజంకి మారుతుంది. అలాగే విత్ ఇన్ ద ఆర్గానిజంలో కూడా మనకి డైవర్సిటీ ఉంటుంది అనమాట. అలా మనకే కాదు, హ్యూమన్ బీయింగ్స్కే కాదు, యానిమల్స్కే కాదు, ప్లాంట్స్ ఆల్సో ఎగ్జిబిట్ డైవర్సిటీ. ప్లాంట్ సెల్స్లో కూడా మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేసాం అనుకోండి, లీఫ్ సెల్స్ ఒకలా ఉంటాయి. ఓకే, లీఫ్లో ఉండే సెల్స్ మనకి ప్యారెంకైమా సెల్స్, స్క్లెరెంకైమా సెల్స్ అంటాం. అట్లాగే బార్క్ అంటే స్టెమ్ తీసుకున్నాం అనుకోండి, స్టెమ్లో ఉండే సెల్స్ ఎపిడర్మల్ సెల్స్ అంటాం, అవి విడిగా ఉంటాయి. అట్లాగే ప్లాంట్కి ఫుడ్ మెటీరియల్స్ తీసుకెళ్లాలనుకోండి, దానికి కావాల్సిన ఫ్లోయం, అది వేరే సెల్. అట్లాగే వాటర్ తీసుకెళ్లాలనుకోండి, అది వేరే సెల్, అది జైలం. అట్లాగా ఒక ప్లాంట్ బాడీలో కానీ లేదా ఒక యానిమల్ బాడీలో కానీ there are different types of cells. That's what we are calling it as diversity of cell. Okay, next we have the topic here, the size of the organism. Okay, size of the organism. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో చిన్న కార్టూన్ ఉంటుందమ్మా. అక్కడ ఏం చేస్తుందంటే ఒక బిగ్ ఎలిఫెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు టాక్ విత్ ఎ సెల్. ఒక ఎలిఫెంట్ సెల్ మాట్లాడుకుంటాయి అన్నమాట. అది కార్టూన్ వేసి చూపించారు పిక్చర్, చాలా బాగుంటుంది. దాంట్లో మనకు చాలా తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది అనమాట. ఏంటంటే సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం. హౌ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం రిలేటెడ్ టు సైజ్ ఆఫ్ ద సెల్? అంటే సైజ్ ఆఫ్ ద ఆర్గానిజము, సైజ్ ఆఫ్ ద సెల్ రిలేషన్ ఏంటి? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు లావుగా ఉన్నాడు అనుకోండి ఒకడు, ఓకే, అంటే వాళ్ళ సెల్స్ పెద్దగా ఉంటాయా? అలాగే ఒకటి సన్నగా ఉన్నాడు అంటే వాళ్ళ సెల్స్ చిన్నగా ఉంటాయా? అది ఆ రిలేషన్ చెప్పడాన్ని అక్కడ మనకి కార్టూన్లో చూపించాడు అనమాట. సో ఇక్కడ సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ సెల్స్. ద సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ సెల్స్ but not on size of the cell. Okay, it is depending on number of cell. అంటే ఆ లావుగా ఉన్న అబ్బాయిలో కానీ లేకపోతే లావుగా ఉన్న ఆవిడలో కానీ సెల్స్ యొక్క నెంబరు ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలా సన్నగా ఉన్న కిందగా ఉన్న ఒకలో చూసుకుందాం. వాళ్ళకి అలాగే లావుగా ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ అంటే లావుగా ఉన్న వాళ్ళలో సెల్ నెంబర్ ఎక్కువగా ఉంటుంది.
అంటే ఒక సన్నగా ఉన్న వాళ్ళు 200 సెల్స్ ఉన్నాయి అనుకో, లేకపోతే 2 మిలియన్ సెల్స్ ఉన్నాయి అనుకుందాం. వీళ్ళు ఏమవుతుంది కొంచెం ఎక్కువగా 3 మిలియన్స్ అట్లా. అంటే ఇయర్ సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం డిపెండ్ ఆన్ నెంబర్ ఆఫ్ సెల్స్ బట్ నాట్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద సెల్. బట్ నాట్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద సెల్. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ సెల్స్. అంటే ఆ ఆర్గనిజం దాని యొక్క స్ట్రక్చర్ అలా ఉండడానికి కారణం ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉండడం వల్ల, అంతేగాని సైజ్ ఆఫ్ ద సెల్ ఎక్కువగా ఉండడం కాదనమాట. అంటే ఇక్కడ చూడండి, ఈ ఎలిఫెంట్ అడుగుతుంది సెల్ని, ఎలిఫెంట్ అని నేను నీకంటే పెద్దదాన్ని చూసావా అంటుంది. అప్పుడు సెల్ ఏమంటుంది, నువ్వు పెద్దదానివే కానీ నీ బాడీలో ఉన్న సెల్స్ పెద్దవి కాదు. అర్థమైందా? అందరి బాడీలో ఉన్న సెల్స్ ఎలా అయితే ఉన్నాయో నీ బాడీలో సెల్స్ కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే ఏంటి డిఫరెన్స్, నెంబర్ ఆఫ్ సెల్స్. అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నీ బాడీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, అది అక్కడ అర్థం అన్నమాట. అర్థమైందమ్మా? సో ఇక్కడ సైజ్ ఆఫ్ ద ఆర్గనిజం డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ సెల్. అంటే మన హ్యూమన్ బీయింగ్స్ తీసుకుందాం అనుకోండి, మన అందరిలో సెల్స్ అన్నీ ఒకలాగా ఉంటాయి, ఒకే షేపు ఒకే సైజు. కాకపోతే ఏంటి, లావుగా ఉన్నారు సన్నంగా ఉన్నారు అని వేరియేషన్ ఎలా వస్తుంది? లావుగా ఉన్నారంటే ఏమవుతుంది, అక్కడ నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకేనా? సెల్స్ అందులో వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి, కొంచెం వాళ్ళ మీద సన్నంగా ఉన్న వాళ్ళలో తక్కువగా ఉంటాయి అన్నమాట. అది వేరియేషన్. సో యూ షుడ్ రిమెంబర్ దిస్ పాయింట్ వెరీ వెల్. ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్గనిజం డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ సెల్స్ బట్ నాట్ ఆన్ సైజ్ ఆఫ్ ద సెల్. ఆ సెల్ పెద్దదిగా ఉండదు అందులో. అర్థమైందా? మీలో అయినా, నాలో అయినా, ముసలాల్లో అయినా, పడిచోళ్ళు అయినా, లేకపోతే చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు, ఎవరిలో అయినా సరే సెల్ ఎలా ఉంటుంది, సైజు ఒకలాగే ఉంటుంది. మరి ఎందుకు వేరియేషన్, వెయిట్, బాడీ వెయిట్ ఎందుకు పెరుగుతుంది? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ సెల్స్. అండర్స్టూడ్ చిల్డ్రన్? అండ్ దెన్ హియర్ we can see, we told that cell is a small structure. ఫస్ట్ మనం లెసన్ చెప్పుకున్నప్పుడు అన్నాం కదా, సెల్ ఈజ్ ఏ స్మాల్ స్ట్రక్చర్ విచ్ వీ కెనాట్ సీ విత్ అవర్ నేకెడ్ ఐ. మనం నార్మల్ మన అయితే చూడలేము అనమాట. సో సెల్ ఈజ్ ఏ వెరీ స్మాల్ స్ట్రక్చర్ వీ కెనాట్ సీ. సో ఇన్ దిస్ ద స్మాలెస్ట్ సెల్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ సెల్? ద స్మాలెస్ట్ సెల్ ఈజ్ బ్యాక్టీరియల్ సెల్. The smallest cell is bacterial cell. And the largest cell, అంటే మనం చూడగలం ఈ సెల్ ని, we can see with our naked eye. It is the egg of ostrich. It is the egg of ostrich. చూసారు ఎప్పుడైనా ఆస్ట్రిచ్ ని? చాలా పొడవుగా ఉంటుంది, లార్జెస్ట్ బర్డ్ కదా. దాని ఎగ్ we can see with our naked eye. And then in human body, మన హ్యూమన్ బాడీలో మనం we can see the largest cell in a human body, that is nerve cell. మన హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ సెల్ ఉంది, అదేంటంటే నర్వ్ సెల్. ఎక్కడ ఉంటుంది నర్వ్ సెల్ తెలుసా? వెరీ గుడ్, బ్రెయిన్లో ఉంటుంది నర్వ్ సెల్. ఓకేనా? ఇట్ మెజర్స్ అబౌట్ 90 to 100 సెంటీమీటర్స్. దాని మెజర్మెంట్ 90 to 100 సెంటీమీటర్. ఆ 90 to 100 సెంటీమీటర్ అంత పొడవు ఉన్న నర్వ్ సెల్ మన చిన్న బ్రెయిన్లో భలే ఇమిడిపోయింది కదా. ఓకే, సో దిస్ నర్వ్ సెల్ ఈస్ ద లార్జెస్ట్ సెల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్లో మనం చూడగలే లార్జెస్ట్ సెల్ ఇది నర్వ్ సెల్ అనమాట. సో ఓవరాల్ స్మాలెస్ట్ సెల్ ఈస్ ద బ్యాక్టీరియల్ సెల్, whereas the largest cell is egg of ostrich. And then topic in మనం unicellular organisms చదువుకున్నప్పుడు we have discussed about amoeba. amoeba గురించి చదువుకున్నాం కదా. what is amoeba? amoeba is an irregular structure. It does not have a particular shape అంటూ ఉండదు. సో ఇది అమీబా సెల్ అనుకుందాం. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గనిజం. సో వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఇదేంటిది? వెరీ గుడ్, సెల్ మెంబ్రెయిన్. ఇట్ ఈస్ సెల్ మెంబ్రెయిన్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ న్యూక్లియస్. వెరీ గుడ్. అండ్ వాట్ ఈస్ ద లిక్విడ్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద అమీబా? It is, what is this? This is
Cytoplasm. Okay then. Why we are discussing about amoeba? Because we told that it is a unicellular organism. It can perform all the functions. So how does it move? It ela move avutundi? It move with the help of these protruding structures. ఇలా బయటకి వచ్చిన స్ట్రక్చర్స్ లా ఉన్నాయి చూసారా? These structures, these are called as pseudopodia. వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే pseudopodia అని పిలుస్తున్నాం అన్నమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ pseudopodia ఇట్ వాంట్స్ టు మూవ్. ఒకవేళ వెళ్దాం అనుకుంది అనుకోండి, ఈ pseudopodia ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ అలా ముందుకు జరుగుతుంది అనమాట. ఇక్కడ pseudo, what do you mean by pseudo? Pseudo means false. Podia అంటే ఏంటంటే, I'll write clearly, wait ma. So here this is called as pseudopodia. Pseudopodia అంటే అన్నా wait, place is not sufficient. Pseudopodia. ఓకే, ఇలా ఉన్న స్ట్రక్చర్స్ మనం ఏమని పిలుస్తున్నాం? pseudopodia అని పిలుస్తున్నాం. ఇట్లా ప్రొట్రూడ్ అయ్యేవి ఈ pseudopodia. ఇక్కడ సూడో అంటే అర్థం ఏంటంటే ఫాల్స్. సూడో అంటే అర్థం ఏంటి? ఫాల్స్. నెక్స్ట్ పొడియా అంటే అర్థం ఏంటంటే లెగ్. పొడియా అంటే అర్థం ఏంటంటే లెగ్. ఫాల్స్ లెగ్ అంటే మనకి కాళ్ళు దేనికి ఉపయోగపడుతున్నాయి? లెగ్స్ నడవడానికి ఉపయోగపడుతాయి. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ కూడా ఈ అమీబా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయ్యేటప్పుడు మరి దానికి కాళ్ళు ఉన్నాయా? లేవు కదా. కాళ్ళు లాంటి స్ట్రక్చర్స్, అందుకే దాన్ని ఏమంటున్నాం అంటే సూడోపోడియా. ఏమంటున్నామ్మా? సూడోపోడియా. ఇది అమీబా డయాగ్రామ్. ఇది మనకి డయాగ్రామ్ అడుగుతాడు. అలాగే క్లమైడోమోనాస్ డయాగ్రామ్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, అది కూడా అడుగుతాడు. అలాగే యాక్టివిటీ క్వశ్చన్స్, ఆనియన్ పీల్ సెల్స్, చీక్ సెల్స్, నెక్స్ట్ మ్యాచ్ స్టిక్, ఓకేనా. అట్లాగే బిట్స్, who discovered cell? Robert Hooke. Who discovered nucleus? Robert Brown. And what is the structure which is helpful for amoeba to move? Pseudopodia. What is the largest cell? Okay, egg of ostrich. What is the smallest cell? Bacterial cell. What is the the size of the organism depend upon the number of cells. ఓకే, ఇలా మనకి బిట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఈ లెసన్ నుంచి ఉంటుందన్నమాట. 4 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ లెసన్. మరొకసారి మీరు టెక్స్ట్ బుక్ చూసి చదవండి, నోట్స్ రాసుకోండి. ఓకేనమ్మా? హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. అర్థమైందా అందరికీ? సెకండ్ లెసన్ సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఎందుకు పిలుస్తాం సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని? అవర్ లైఫ్ స్టార్ట్స్ విత్ ఎ సెల్. మన లైఫ్ దేంతో స్టార్ట్ అవుతుంది? సెల్. మనం మదర్ రూమ్లో ఉన్నప్పుడు, ఎంబ్రియో స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఒక స్మాల్ టైనీ స్ట్రక్చర్ అనమాట. దాన్ని ఏమని పిలుస్తున్నాం? సెల్. అది 9 months మదర్ రూమ్లో గ్రో అయ్యి చక్కగా మనకు అన్ని బాడీ పార్ట్స్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనం బయటకు వచ్చిన తర్వాత మన లైఫ్ని లీడ్ చేస్తాం అనమాట. సో ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం స్టార్ట్స్ ఇట్స్ లైఫ్ విత్ సెల్. దట్స్ వై సెల్ ఈస్ కాల్డ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద లెసన్. థ్యాంక్ యూ. పిల్లలు, మనం కణం జీవుల మౌలిక ప్రమాణం అనే లెసన్ చదువుకుంటున్నాం. అయితే అందులో మనకి రాబర్ట్ హుక్ అట్లాగే రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్ చేసిన కణం గురించి అలాగే కేంద్రకం గురించి నేర్చుకున్నాం. మన నెక్స్ట్ టాపిక్ కణాలలో వైవిధ్యం. ప్రకృతిలో మిలియన్ల కొద్దీ జీవరాశులు ఉన్నాయి. అన్ని రకాల ఆకారాలలో, పరిమాణాలలో ఉంటాయి. వీటిలో కణాల సంఖ్యతో తేడా ఉంటుంది. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. సూక్ష్మజీవుల చరిత్ర పాఠంలో మీరు అమీబా, పారమీషియం, బ్యాక్టీరియా, క్లమైడోమోనాస్ మొదలైన వాటి యొక్క శాశ్వత స్లైడ్ని పరిశీలిస్తారు. అయితే ఈ జీవులన్నీ ఒకే కణంతో నిర్మితమైనవి. వీటిని ఏకకణ జీవులు అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటారు. వీటిలో ఒకే ఒక కణం ఉంటుంది. ఆహార సేకరణ, శ్వాసక్రియ,
విసర్జన, పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నిటినీ ఈ కణమే నిర్వహిస్తుంది. ఈ పిక్చర్ ఐడెంటిఫై చేయండి. దీన్ని యూగ్లినా అంటారు. ఇది పారామీషియం. తర్వాత వచ్చేది బ్యాక్టీరియా. నెక్స్ట్ మన టెక్స్ట్ బుక్లో వచ్చిన డయాగ్రాము క్లమైడోమోనస్. వీటన్నిటినీ ఏకకణ జీవులకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఏకకణ జీవులు అంటే ఏమని చెప్పాము? ఒకే ఒక కణం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన మరియు పెరుగుదల ఇలాంటి జీవక్రియలన్నిటినీ ఈ కణమే నిర్వహిస్తుంది. పిల్లలు, ఈ డయాగ్రామ్ చూడండి. ఇది స్ట్రక్చర్ ఆఫ్ డైకాట్ స్టెమ్. ద్విదళ బీజ కాండము అంటే మనం గడ్డి చామంతి లేదా పాలకూర కాండం అంటే స్టెమ్ అడ్డుకోత తీస్తే ఈ కాండంలో మనకి అనేక రకాల కణాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకే మొక్కలో వేరువేరు ఆకారాలతో ఉండే కణాలను మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా మానవ శరీరంలో కూడా మనం అనేక రకమైన కణాలని ఇక్కడ చూడొచ్చు. చూడండి, అక్కడ నాడీ కణాలు, ఎముక కణాలు, రేఖిత కండరకము, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఇలా అనేక రకాల కణాలు మానవ శరీరంలో ఉన్నవి. అంటే ఇక్కడ మన మానవ శరీరం అనేకమైన కణాలతో నిర్మించబడినది. దీన్నే వైవిధ్యము అంటారు. అయితే పిల్లలు, కణాల ఆకారంలో ఏమైనా పోలిక ఉన్నాయా? అన్ని కణాలలో కేంద్రకం ఉందా? అన్ని జంతువుల్లో ఏ కణం ఎక్కువ పొడవు ఉంటుందో తెలుసా మీకు? అయితే ఇప్పుడు మనం చదువుకుందాం. ఇప్పటి వరకు చాలా రకాల కణాలు చూసాం కదా. అన్ని కణాలు ఒకే ఆకారం, ఒకే పరిమాణంలో ఉండవు. కణం యొక్క ఆకారం, పరిమాణంలో చాలా భేదాలు ఉన్నప్పటికీ కణాలన్నీ వాటి ప్రత్యేక విధుల ద్వారా అవి గుర్తింపబడతాయి. ఇక్కడ చూడండి పిల్లలు, ఇది ఏమిటో తెలుసా? అమీబా. అమీబా ఏ ఆకారంలో ఉంటుందో మీకు తెలుసా? అమీబాకు ఒక స్థిరమైన ఆకారం ఉండదు, అక్రమాకారంలో ఉంటుంది. అసలు అమీబాకు ఆకారం లేదని చెప్పవచ్చు. అది తన శరీరాన్ని ముందుకు పొడుచుకు వచ్చేలా చేయడం ద్వారా ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటుంది. వీటిని మిథ్యాపాదాలు అంటారు. అంటే ఇంగ్లీష్లో సూడోపోడియా. అమీబా చలనంలో, ఆహార సేకరణలో ముందుకు పొడుచుకుని వచ్చి అదృశ్యం అయ్యే మిథ్యాపాదాలు సహాయపడతాయి. పిల్లలు, అర్థమైందా? సజీవులలో కణాలు పరిమాణాలలో చాలా చిన్నవి. ఇవి మైక్రాన్ మీటర్లో నుండి కొన్ని సెంటీమీటర్ల వరకు ఉండవచ్చు. చాలా కణాలను మనం కంటితో చూడలేము. వాటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. ఇక్కడ చూసినట్టయితే మనం ప్లాంట్స్, మొక్కలు, యానిమల్స్ వీటన్నిటిని కంటితో చూడవచ్చు. కానీ కంటికి కనపడలేని వాటిని సూక్ష్మజీవులు అంటాం. వీటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. ఈ పక్షిని చూసారా మీరు ఎప్పుడైనా? దీన్ని ఆస్ట్రిచ్ అంటారు, అంటే ఉష్ణపక్షి. దీని గుడ్డు అన్నిటికంటే పెద్ద కణం. అలాగే తర్వాత వచ్చేది బ్యాక్టీరియా. ఇది అన్నిటికంటే చిన్న కణం. మానవుని కాలేయ కణాలు, మూత్రపిండ కణాలు 20 నుండి 30 మైక్రాన్ల వరకు ఉంటాయి. కానీ కొన్ని కణాలను మనం కంటితో చూడగలం. మానవుని నాడీ కణం సుమారు 90 నుండి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. Children, I have given the question paper. Try to answer the question paper so that you can analyze how far you can understood the lesson. Thank you very much for giving this opportunity. Be safe.